మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. దయచేయండి గురుదేవా. దేవర్షి, రాజగురువులు ఎందుకు వచ్చారు? నారాయణ నారాయణ. దేవి, తమ ప్రశ్నలకు సమాధానం అతి శీఘ్రముగానే లభిస్తుంది. మొదట శంబరాసురుని రాజగురువుని కలుసుకోనివ్వండి. దేవర్షి, రాజగురువులను చూస్తుంటే మా మనసులో భయాందోళనలు చెలరేగుతున్నవి. శంబరాసుని రాజగురువుల యొక్క తేజస్సును, తేజవంతమైన నేత్రములను చూస్తుంటే వారెంతో జ్ఞానులని అనిపిస్తోంది. నారాయణ నారాయణ నారాయణ. గురుదేవా, తమ రాగారెందుకు? ఏమైంది? మాకు రాజమహల్ పై సంకట ఛాయలు గోచరిస్తున్నాయి. మరి మాకేమీ గోచరించడం లేదే గురుదేవా? అవి నీకు గోచరించుటనున్నది అసాధ్యం కుంభకేతు. ఒకవేళ గోచరించినప్పటికీ మనం చింతించవలసిన అవశ్యం ఏమున్నది? ఈ ఛాయలు రానున్న సంకటానికి ప్రతీకలు. రాజమహల్కి ఏదో ఆపద సంభవించనున్నది. ఆపద? ఏమంటున్నారు? ఆ
జై ప్రచండ భైరవి జగన్మాత భయంకరి, జై శివశంకర, జై హర హర మహాదేవ. ప్రత్యక్షంక నా సమక్షాన ప్రత్యక్షంక. ఎవరు నీవు? మృత్యువుని నేనే. ఇప్పుడు అర్థమైందా? మృత్యువుని నేనే, సాక్షాత్ మృత్యువుని. మృత్యుదేవతను, మృత్యులోకపు అంతిమ సత్యాన్ని, మృత్యువుని. హే కాలపురుష, మా ప్రణామాలు స్వీకరించండి. మా ప్రార్థన మన్నించి వివరించండి. తమరు దైత్యరాజు శంబరాసురుని రాజమహల్ వద్ద ఎవరి కోసం నిరీక్షిస్తున్నారు? బ్రాహ్మణవర్య, నేను ఒకరి ఆత్మను కబలించుటకే ఇక్కడికి వచ్చాను. ఎవరు స్వామి వారు? ఎవరికి మృత్యువు రానున్నది? స్వయంగా శంబరాసురునిదే. మరి ఓ కాలపురుష, శంబరాసురుడు అజేయుడు కదా? కేవలం నేనే అజేయుణ్ణి గురుదేవా, నేనే అమరుణ్ణి, కేవలం నేనే అమరుణ్ణి. ఎప్పటికీ నేనే నిరంతరమైన సత్యాన్ని. జ్ఞాపకం ఉంచుకోండి. శంబరాసురుని వంటి మహావీరుడు అహంకారంతో భ్రమలో పడి ఒట్టి మూర్ఖత్వంతో తాను అమరుణ్ణని భావిస్తున్నాడు. అతడు తప్పు చేస్తున్నాడు. గురుదేవా, శంబరాసురుని మృత్యువుని నేనే, నేనే. అతడి మృత్యువుని నేనే. రా వెళ్దాం. మహర్షి, ఇప్పుడు ఏం జరుగుతుంది? రాజగురువులకు అంతా తెలిసిపోయిందే. కలవరపడకండి దేవి, చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. నారాయణ నారాయణ. దేవర్షి, మాకు భయం కలుగుతోంది. నారాయణ నారాయణ. భయమా? భయమెందులకు? ఆ తేజస్వి రాజగురువులు తమ దివ్య దృష్టితో తెలుసుకున్నారు కదా, ప్రద్యుమ్నుడే శంబరాసురునికి మృత్యువు కాబోతున్నాడని. నారాయణ నారాయణ. ఇప్పుడు ఏం జరుగుతుంది దేవర్షి? ఏం జరిగినా పరంధాముని ఇచ్చకు వ్యతిరేకంగా జరగదుగా. నారాయణ నారాయణ. పదండి గురుదేవా, ఆలస్యం అవుతోంది. అవును, వాస్తవం పలికాం. ఆలస్యమైనది. మహారాణి, ఇదిగో 5. 1 2 3 4 5. మహారాజులకు జయము. ఏమిటి ప్రతిహారి? మహారాజా, గురుదేవులు ఇచ్చేశారు.
గురుదేవుల పదండి మహారాణి. పదండి. ప్రణామాలు గురుదేవ. ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతీ భవ. ప్రణామాలు పితృదేవ, ప్రణామాలు మాత. శంబరాసుర, నీ గురుభక్తికి మేము ప్రసన్నులమైనాం. నీవు పరాక్రమవంతుడవు, మహావీరుడవు, త్రిలోకాలను దిగ్విజయముగా ఏలగల సమర్థత గలవాడవు. గురుదేవ, అందుకే తమను దర్శించుకోవాలని అభిలషించాం. తమను దర్శించుటకు అనుమతి పొందడానికై మా పుత్రుడు కుంభకేతువును తమ వద్దకు పంపించాం. మరి తమరే స్వయంగా విచ్చేసి మమ్ము అనుగ్రహించారు గురుదేవ. గురుదేవ, త్రిలోకములలో రాజ్యాన్ని స్థాపించడమే మా ప్రస్తుత కర్తవ్యం. మేము అతి శీఘ్రంగా మత్స్యలోకముపై ఆక్రమణ చేసి విజయాన్ని పొందుతాం. మాకు తమ ఆశీర్వాదం కావాలి గురుదేవ. శంబరాసుర, మా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాయి. మాకు పూర్తి విశ్వాసం ఉంది, నీవు మత్స్యలోకంపై అవశ్యం విజయాన్ని సాధిస్తాం. మరి గురుదేవ, ఏమిటో వివరించండి. శంబరాస్ మేము నిన్ను ఆశీర్వదించడానికి ముందు ఒక విషయం తెలియాలి. ఆ రోధిస్తున్న బాలకుడెవరు? ప్రద్యుమ్నుడు రోధిస్తున్నాడు గురుదేవా. ప్రద్యుమ్నుడా? అవును గురుదేవా, మా సేవకురాలు బాణామతి పుత్రుడు. సేవకురాలి పుత్రుడా? అవును గురుదేవ. కృష్ణుని పుత్రుని వధించిన తరువాత మేము బాణామతి పుత్రునికి నామకరణం చేశాం, ప్రద్యుమ్నుడని. శంబరాసుర, శాస్త్రానుసారం ఎప్పుడైతే ఒక రాజు బలవంతుడై ఉంటాడో, ఎప్పుడు తన రాజ్యం పూర్తిగా సంకటరహితంగా ఉంటుందో, అప్పుడే అతడు ఇతర రాజ్యాలపై ఆక్రమణ చేయాలి. మేము నీకు మత్స్యలోకంపై ఆక్రమణ చేయుటకు అనుజ్ఞనిస్తాం. కానీ ప్రప్రథమంగా నీవు నీ మార్గాన్ని నిష్కంటకం చేసుకోవాలి శంబరాసురా. నిష్కంటకం? ఏమంటున్నారు గురుదేవా? మా పితృదేవులు పరాక్రమవంతులు, శౌర్యవంతులు, అంత గొప్పవారైన వీరి మార్గం నిష్కంటకం కాదా? అవును కుంభకేతు. శంబరాసుర మహారాజా, మేము నిన్ను హెచ్చరిస్తున్నాం. హెచ్చరిస్తున్నారా? తమరు కృపతో మాకు వివరంగా చెప్పండి గురుదేవా. మాయావతి, అయితే మేం చెప్పేది శ్రద్ధగా ఆలకించు. మత్స్యలోకంపై శంబరాసురుడు ఆక్రమణ చెయ్యడం అంటే అతడు తన మృత్యువును స్వయంగా ఆహ్వానించినట్టే అవుతుంది. మృత్యువును ఆహ్వానించుటయా? అవును మాయావతి. పూర్వం నీవు యుద్ధంలో ఒక పుత్రుని కోల్పోయావు. ఇప్పుడు నీ రెండవ పుత్రుని, అలాగే నీ భర్తని కూడా కోల్పోయే అవకాశం ఉంది. లేదు. మేమిది ఎప్పటికీ విశ్వసించలేము. ఇది సత్యము కాదు. మేము అమరులం. మమ్మల్ని ఎవ్వరూ సంహరించలేరు గురుదేవ, ఎవ్వరూ సంహరించలేరు. క్షమించండి గురుదేవ, తమ భవిష్యవాణి ఒకవేళ తప్పు కావచ్చునుగా. ఎప్పటికీ తప్పు కాదు. తమరు దానిని అసత్యం చేయండి గురుదేవా. మేము మా మాంగల్యాన్ని
పుత్రుణ్ణి దూరం చేసుకోలేము. గురుదేవ, మాయావతి మనశ్శాంతి కోసమైనా దీనికి పరిష్కారం ఆలోచించండి. మాకొక విషయం చెప్పండి. అసలు ఈ సందేహం తమకెందుకు వచ్చింది? ఆ బాలకుని రోదన వింటున్నారా? అది రోదన కాదు, మృత్యువు యొక్క వికటాట్టహాసం. వాడు సాధారణ బాలుడు కాదు, మృత్యువే ఆ బాలుని రూపంలో జన్మించాడు. ఆ బాలుడు జీవించి ఉంటే నీవు సర్వనాశనం అవుతావు. దైత్యరాజా, ఆ బాలకుని వధ నీ సామ్రాజ్య సురక్షణకు దివ్య మార్గం. కనుక నీకు మా ఆశీర్వాదం కావాలనుకుంటే ఆ బాలకుని వధించిన తర్వాతే లభిస్తుంది. ఇప్పుడు మేము నిన్ను ఏమని ఆశీర్వదిస్తున్నామంటే, నీవు ప్రద్యుమ్నుని అంతమొందించడంలో సఫలుడవు కావాలని. ఇక మేము వెళ్ళొస్తాం. పుత్ర కుంభకేతు, గురుదేవులను ఆశ్రమంలో వదిలిరా. తమ ఆజ్ఞ శిరోధార్యం. గురుదేవ, పదండి. రాజగురువులు ఏం వచించారు? ఈ రాజభవనంలో మృత్యువు వసిస్తోందా? ప్రద్యుమ్నుని తమరు అంతమొందించబోతున్నారా మహారాజా? గురుదేవులు మా మనసులో భయాందోళనలు కలిగించారు. మాయావతి, కలవరపడకు. ఆ శిశువుకు సర్వదా మాత యొక్క మమతానురాగాల ఆవశ్యకతే ఉంటుంది. అంతకంటే వాడికేమీ అక్కరలేదు. వాడు రోధించి తల్లి ప్రేమను సాధించడం కంటే ఏమీ చెయ్యలేడు. అటువంటి పసివానిని గురుదేవులు మమ్ము అంతమొందించమంటున్నారు. ఈ శంబరాసురుడు సాక్షాత్తు ఆదిమాత పార్వతీదేవి యొక్క వరాన్ని పొందినవాడు. అతడు ఒక బాలకుని వధించుటయా? దేవి మాయావతి, వృద్ధాప్యం వచ్చినందువలన గురుదేవుల బుద్ధి భ్రష్టమైనది. రా వెళ్దాం. ప్రణామాలు గురుదేవా. ప్రణామాలు రాకుమారా. ఆయుష్మాన్ భవ. వీడెవరి బాలకుడు? వీడు మా పుత్రుడే గురుదేవా, ప్రద్యుమ్నుడు. వీణ్ణి ఆశీర్వదించండి, ధన్యుడవుతాడు. అవును గురుదేవా, తమరు వీణ్ణి ఆశీర్వదించాలి. మా బిడ్డను ఆశీర్వదించండి గురుదేవా.
మేమీ బిడ్డను ఆశీర్వదించలేము వత్స. ఎందుకు గురుదేవా? ఎందుకంటే ఈ బాలకుడు అశుభం. అశుభమా? తమరేమంటున్నారు గురుదేవా? ఈ అమాయకుడైన బాలకుడు అశుభం ఎలా కాగలుగుతాడో? గురుదేవా, నిజంగా ఈ బాలుడు అశుభమేనా? మమ్ము విశ్వసించవచ్చా? ఈ బాలకుడు అసురేశ్వరులైన శంబరాసురులకు అశుభ చిహ్నం. గురుదేవా, ఇప్పుడైనా నమ్మకం కలిగిందా? ఎవ్వరూ నన్ను సంహరించలేరు. నేను అజేయుడను, అజేయుడను. ఈ సృష్టిలో కేవలం మృత్యువుకే మృత్యువు లేదు గురుదేవా. నేను అమరుడను, అమరుడను. ఈ బాలకుని కారణంగా శంబరాసురుడు నాశనం కావడమే కాకుండా శంబరాసురుని సామ్రాజ్యమే సర్వనాశనం అవుతుంది. ఈ బాలకుని మరణమే శంబరాసురుని అమరత్వానికి నాంది. తక్షణం వీడిని సంహరించండి. వద్దు గురుదేవా. బాణవతి, నీవు మహారాజు శంబరాసురుని శ్రేయస్సు కోరేదానివైతే తక్షణం వీడిని సంహరించాలి. వీల్లేదు గురుదేవా, వీల్లేదు. వీల్లేదు. వీడిని సంహరించాలి. వీల్లేదు. వీడిని సంహరించడానికి వీల్లేదు. వీడు నా బిడ్డ. వీడిని సంహరించవలసిందే. వీల్లేదు గురుదేవా. కుంభకేతు, ఈ బాలకుడు మాకు అశుభానికి సంకేతంలా గోచరిస్తున్నాడు. ఈ బాలకుడు జీవించి ఉంటే కేవలం మహారాజు శంబరాసురులకు వారి కుటుంబానికే కాదు, సమస్త సామ్రాజ్యం సర్వనాశనమై తీరుతుంది. అందుచేత నీవు 7 దినములలోగా ఈ బాలకుని వధించి తీరాలి. సత్యభామ, అక్క, మన ప్రద్యుమ్నుడి విషయం తెలిసిందా? వాసుదేవా, తమరు ప్రద్యుమ్నుని అన్వేషించారా? మాట్లాడండి. తమరు పరాక్రమవంతులు. తమకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. తమరవశ్యం మన ప్రద్యుమ్నుని అన్వేషించే ఉంటారు. చెప్పండి, ఏ మాయావి వాడిని తస్కరించాడు? చెప్పండి వాసుదేవా. తమరు మౌనం వహించారంటే దానికి అర్థం ఒక్కటే, ఇంకా మన ప్రద్యుమ్నుడు మనకు లభించలేదనేగా స్వామి. అవును దేవి,
తమరు వచించేదా సత్యం వాసుదేవ, తమరు వచించేదా సత్యం. దేవి, మేము ఎప్పుడూ అసత్యం వచించం. మేము సర్వదా సత్యం, ధర్మం అనే మార్గాల్లో చరిస్తాం. అయితే సత్యం ఏమిటి వాసుదేవా? సత్యం ఒక్కటే సత్యభామ, ప్రద్యుమ్నుని తస్కరణ సత్యం. అయితే మరి ధర్మం ఏమిటి? ఈ సమయాన ధర్మం ఏమిటి అని ఆలోచిస్తే అది మమ్ము కూడా ధర్మ సంకటంలో పడవేస్తుంది. ప్రద్యుమ్నుడు మా పుత్రుడైన కారణాన అతని సంరక్షణ, అతని ఆలన పాలన మా ధర్మం. ప్రద్యుమ్నుడు తస్కరించబడ్డాడు కనుక అతనిని అన్వేషించి తీసుకురావలసింది కూడా మా ధర్మమే. కానీ వాసుదేవా, తమరు తమ ధర్మాన్ని నిర్వర్తించలేదు. ఆ మాటేగా నీవు అనదలుచుకున్నది? చాలు పరంధామా. ప్రద్యుమ్నుడు ఏమయ్యాడో నన్న దిగులుతో మతి భ్రమించింది నాకు. నాకేమీ అర్థం కావడం లేదు. పావు కథలో పడి వివేకాన్ని కూడా కోల్పోయాను. క్షమించండి వాసుదేవ, క్షమించండి. బిడ్డపై మమకారంతో ఆవేశపూరితురాలనై తమన్నా అపార్థం చేసుకున్నాను. నన్ను శిక్షించండి వాసుదేవ, శిక్షించండి. సత్యభామ, పుత్రవియోగ కారణాన వ్యాకుల చిత్తవవుట ఉచితమే. నీవు ఏ అపరాధం చేయలేదు. నీవు నీ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు. అలాగే మేము మా ధర్మం నిర్వర్తిస్తున్నాం. తమ ధర్మమా? తమరే ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు వాసుదేవా. సత్యభామ, మేము ప్రద్యుమ్నునికి పితృదేవులమే. అటులని సత్యానికి, ధర్మానికి ప్రతినిధులం కూడా. ధర్మాన్ని రక్షించుట, అధర్మాన్ని, అధర్మీయులను నాశనం చేయుట, ఇవి కూడా మా యొక్క ధర్మాలే సత్యభామ. పితృధర్మం, ధర్మ ప్రతినిధిగా ధర్మ పాలనా ధర్మం, ఈ రెండు ధర్మాలకు ఎప్పుడైనా సంఘర్షణ జరిగితే అప్పుడు ధర్మ ప్రతినిధిగా ధర్మాన్ని కాపాడటమే మాకు ప్రథమ కర్తవ్యం అవుతుంది. అంటే ఏమిటంటే సత్యభామ, మన పుత్రుడు ప్రద్యుమ్నుడు లోక కళ్యాణార్థమే అవతరించినవాడు. ఒకవేళ మేము పుత్ర వ్యామోహానికి లోనై వివశులమైతే త్రిలోకాలలో మాపై పరిహాసాలు మొదలవుతాయి. అందరూ మమ్ము అవహేళన చేస్తారు. సమయానుసారంగా ఏ ధర్మానికి ప్రాముఖ్యతనివ్వాలో తెలుసుకొని ఆ ధర్మాన్నే ప్రతి వ్యక్తి తన ధర్మంగా భావించాలి దేవి. అంటే ఏమిటి వాసుదేవా? ప్రద్యుమ్నుని తస్కరణ కూడా సమయానుసారమే జరిగిందా? సత్యభామ, అది వివరించడానికే ఇప్పుడు ద్వారకాధీశులు ఇక్కడికి వచ్చారు. సత్యభామ, శాస్త్రానుసారం ఒకవేళ ఒక కుటుంబానికి ఆపద వస్తే ఆ కుటుంబ రక్షణకు ఆ కుటుంబంలోని ఓ వ్యక్తిని త్యాగం చేయవలసి వస్తే త్యాగం చెయ్యాలి. ఒక గ్రామానికి ఆపదొస్తే ఆ గ్రామ రక్షణకు ఒక గృహాన్ని త్యాగం చేయవలసి వస్తే గృహాన్ని త్యాగం చెయ్యాలి. అలాగే ఒక రాజ్యానికి ఆపదొస్తే ఆ రాజ్యాన్ని సంరక్షించడానికి ఒక గ్రామాన్ని త్యాగం చేయవలసి వస్తే త్యాగం చెయ్యాలి. అంటే లోక కళ్యాణార్థం తమరు ప్రద్యుమ్నుని త్యాగం చేశారా? ఆ త్యాగమనుట ఉచితం కాదు సత్యభామ. ప్రద్యుమ్నుని తస్కరణ జరిగినది త్రిలోక కళ్యాణం కొరకు
ప్రద్యుమ్నుని తస్కరణ యొక్క ఆవశ్యకత ఉన్నది. అక్క, తమరు కూడా. సత్యభామ, నేను మాతృమూర్తినే కాదు, ఒక భార్యనని జ్ఞాపకం ఉంచుకో. పతిదేవులకు సహకరించుట పత్నిగా నా ధర్మం. అక్క, మన పుత్రుడెక్కడా? క్షేమంగానే ఉన్నాడా? సత్యభామ, ఒకరి పట్ల త్రిలోకనాథుల కృపాదృష్టి ఉండగా వారికి భయమెందులకు? సత్యభావం, ప్రద్యుమ్నుడు సురక్షితంగా ఉన్నాడు. మేము మా పితృధర్మాన్ని పాటించి అతనిని రక్షించాం. నీవు చింతను వీడి ధైర్యంగా ఉండు. అంతా నాకు అగమ్య గోచరంగా ఉంది. సత్యభామ, ప్రద్యుమ్నునికి ఏ ఆపద కలుగదో. మన ప్రద్యుమ్నుడు సురక్షితంగా ఉన్నాడు. వాడు సురక్షితుడు. మన ప్రద్యుమ్నుని ప్రాణాలకి ఇక్కడ రక్షణ లేదు. మనం ఈ రాజమహల్ని, ఈ దేశాన్ని విడిచిపోవలసిందే. బాణామతి, నీకు ఈ బాలకుని రక్షణే ముఖ్యమా? నేను మహారాజు శంబరాసులను ఎలా కాపాడాలని ఆలోచిస్తున్నాను. ఏమిటలా చూస్తున్నారు? నాకు భయం కలుగుతోంది. పదండి వెళదాం. మనం ఈ శంబరాసుల సామ్రాజ్యానికి సంబంధం లేని ప్రదేశానికి వెళ్ళిపోదాం. వద్దు బాణామతి, మహారాజుల మృత్యువును తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళలేం. మహారాజుల సంరక్షణ కొరకు మనం ఈ బిడ్డను బలివ్వాల్సిందే. వెళ్ళలేదు. బలివ్వాల్సిందే, తప్పదు బాణామతి. ఏం వచిస్తున్నారు తమరు? సత్యం వచిస్తున్నాను బాణామతి. రాజగురువులు చెప్పింది నీవు కూడా విన్నావుగా. ఈ బాలకుడు మహారాజు గారికి, మనందరికీ మృత్యుదేవతలా వచ్చాడు. ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. లేదు, ఈ బిడ్డ నన్ను తల్లిని చెయ్యడానికి వచ్చాడు. మన శూన్య జీవితాల్లోకి వసంతల్లా వచ్చాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు బాణామతి? ఈ పుత్ర వ్యామోహాన్ని వదిలిపెట్టు. ఒక్కసారి స్వామి భక్తిని గుర్తు చేసుకో. నువ్వు మర్చిపోయావా? మహారాజు శంబరాసురులు మనకు దైవంతో సమానం. ఈ బాలకుడు మనకేమవుతాడు? వీడు మన పుత్రుడు. వీడు మన పుత్రుడు కానే కాడు. అర్థం లేకుండా భ్రమలో పడి వీణ్ణి మన పుత్రుడిగా భావిస్తున్నావు. ఈ బాలకుడు మన పుత్రుడు ఎలా కాగలడు? ఈ బాలకుడికి నీవు జన్మనివ్వలేదు, మత్స్య గర్భాన లభించాడు. వీడు నీకు పుత్రుడు కాదు, నీవు వీడికి తల్లివి కాదు. మరి వీడు నా పాలు తాగాడు కదా స్వామి. అదే నువ్వు చేసిన అపరాధం. ఈ బిడ్డకు నువ్వు పాలిచ్చుండకూడదు. ఈ బాలుడి వల్ల మహారాజు శంబరాసురులకు ఏమీ కాకూడదు. వాడు నాకివ్వు. లేదు, మర్యాదగా ఇవ్వు. ఇవ్వను స్వామి. వీడు మన బిడ్డేనండి. వీడిని సంహరిస్తారంటే ఎలా భరించగలను చెప్పండి. మన బిడ్డను బలివ్వడానికి నేను సిద్ధంగా లేను. బాలుడిని ఇస్తావా లేదా? ఇవ్వను. బాణమతి ఇవ్వు. ఇవ్వను స్వామి. మర్యాదగా అడుగుతున్నాను. నా బిడ్డను నేను ఇవ్వను. చివరిసారి అడుగుతున్నాను. బాణామతి, ఇప్పుడేం చేస్తావు నువ్వు? బాణమతి, బాణాసురా, బాణాసురా, ఎక్కడా బాలకుడు? ఏమిటిది? నీవు మా శత్రువుని తీసుకుని ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు? రాకుమారా, ఈ బిడ్డ మాకు పూర్వజన్మ సుకృతం వల్ల లభించాడు. వీడు నాకొక్కగానొక్క బిడ్డ.
తమరు దయతో వీణ్ణి వదిలేయండి. అసంభవం, అసంభవం బాణామతి. నీ పుత్రుడు అశుభం. ఇతడు జీవించకూడదు, సంహరించి తీరవలసిందే. వీల్లేదు. బాణామతి, నీ పుత్రుణ్ణి నువ్వే మాకు అప్పగిస్తే శ్రేయస్కరం. లేదు, నేను వీణ్ణి మహారాజు గారి వద్దకు తీసుకెళ్తాను. వారే నిర్ణయిస్తారు. బాణామతి, వాణ్ణి మాకివ్వు. ఇవ్వు. మహారాజా, రక్షించండి, రక్షించండి మహారాజా, రక్షించండి, రక్షించండి, నా బిడ్డను రక్షించండి మహారాజా, మహారాజా, నా బిడ్డను రక్షించండి, నా బిడ్డను రక్షించండి మహారాజా, నా బిడ్డను రక్షించండి. బాణామతి, మహారాజా, ఆగు! నా బిడ్డను ఆగు బాణామతి! రక్షించండి, నా బిడ్డను రక్షించండి. మహారాజా, వీడిని రక్షించండి మహారాజా. రాకుమారులు వీడిని సంహరించడానికి వస్తున్నారు. మహారాజా, నా బిడ్డకు బాణామతి! ప్రాణదానం చేయండి మహారాజా. బాణామతి, బాణామతి! కుంభకేతు, ఏమిటిది? పుత్ర కుంభకేతు, మాత, మేము గురుదేవుల అనుజ్ఞను పాటిస్తున్నాం. గురుదేవులే ఆజ్ఞాపించారు బాణామతి పుత్రుని సంహరించాలని. వద్దు మహారాజా, వద్దు. మహారాజా, నా బిడ్డ అన్నం పుణ్యం తెలియని అమాయకుడు. వాడే అపరాధం చేయలేదు మహారాజా. మహారాజా, తమరే చెప్పండి, ఒక పసివాడు అశుభం ఎలా అవుతాడు? మహారాణి, తమరైనా చెప్పండి, ఈ బాలకుడు అశుభం కాగలడా? మహారాజా, నా పుత్రుడు ముక్కు పచ్చలారని పసివాడు. తమరే వీణ్ణి రక్షించాలి. కానీ ఈ బాలకుడు పాపి. లేదు మహారాజా, మా బిడ్డ ఎటువంటి పాపము చేయలేదు మహారాజా. వీణ్ణి కనికరించండి మహారాజా. పలు వత్సరాల తర్వాత నాకు ఈ బిడ్డ లభించాడు. చెప్పండి, నా బిడ్డను నాకు దూరం చేయడం న్యాయమేనా? పుత్ర వియోగంతో నేను జీవించలేను మహారాజా. నన్ను కనికరించండి. తమరు వీణ్ణి దీర్ఘాయుష్కుడివి కమ్మని ఆశీర్వదించారు కదా, నేడు తమ ఆశీర్వాదం నిష్ప్రయోజనం కావలసిందేనా? వద్దు మహారాజా, అంత పని చేయకండి మహారాజా. నా బిడ్డను రక్షించండి మహారాజా, నా బిడ్డను రక్షించండి. పితాశ్రీ, ఈ బాలకుడు జీవించి ఉంటే తమకు అరిష్టం వాటిల్లుతుంది. గురుదేవులు వివరించారు కనుక తమరు మాకు ఈ బాలకుని సంహరించుటకు అనుజ్ఞ ఇవ్వండి. వద్దు, నా పుత్రుని సంహరించకండి మహారాజా, నా పుత్రుని సంహరించకండి. చూసావా కుంభకేతు, ప్రద్యుమ్నుడు ఎలా రోధిస్తున్నాడు? ఈ బాలకుడు శంబరాసురుని చిరుమందహాసానికే రోధిస్తున్నాడే. ఇటువంటి వాడు శంబరాసురునికి మృత్యువు కాగలడా? మరి గురుదేవులు సెలవిచ్చారు. మన గురుదేవులు వృద్ధులైనారు. వార్ధక్య కారణంగా వారి బుద్ధి భ్రష్టమైనది. అందువలననే వారు అలా మాట్లాడుతున్నారు. కుంభకేతు, శంబరాసురుని ఎవ్వరూ సంహరించలేరు. మేము ఆదిమాత పార్వతీదేవి వరాన్ని పొందిన వారం. మృత్యువు శంబరాసురుని సమీపింపజాలదు. మరి ఈ బాలకుడు మాకు మృత్యువరునది ఎలా సాధ్యం? కానీ తక్షణమే కరవాలాన్ని వరలో ఉంచు. మేవి ప్రద్యుమ్నునికి అభయమిస్తున్నాం. నీవి చిరంజీవిని వధించడానికి వీల్లేదు. ఇది మా ఆజ్ఞ. తీసుకో మహారాణి, ఈ బాలకుని స్వహస్తాలతో అందించు.
లే బాణామతి లే. తీసుకో బాణామతి, నీ పుత్రుని తీసుకో, నిశ్చింతగా ఉండు. నారాయణ నారాయణ. రతీదేవి, చూశారుగా తమరు, శంబరాసురుడు సాక్షాత్తు తన మృత్యువుకే అభయమిస్తున్నాడు. ఇదే పరంధాముని లీల. నారాయణ నారాయణ. తమరా? అవును, నేనే. ఏం బాణామతి, పారిపోవాలనుకున్నావా? లేదు స్వామి, ఇప్పుడు ఆ ఆవశ్యకత లేదు. తమరు కరవాలాన్ని ఉపయోగించవలసిన అవసరం కూడా లేదు. మన కష్టాలు దూరం అయ్యాయి స్వామి. మరి ఈ బాలకుడు జీవించే ఉన్నాడుగా, కష్టాలు ఎలా దూరం అవుతాయి? తమరు ఏం మాట్లాడుతున్నారు స్వామి? బాణామతి, విషయం తెలిసి కూడా ఏమీ తెలియని దానిలా నటిస్తున్నావా? ప్రద్యుమ్నుడు జీవించి ఉండడానికి వీల్లేదు. ఇవ్వు, ఆ బిడ్డ నాకు ఇవ్వు. లేదు. మర్యాదగా ఆ బిడ్డ నాకు అప్పగిస్తావా లేదా? లేదు, నా బిడ్డ నేనివ్వను స్వామి. నా బిడ్డ నేనివ్వను. మహారాజులు వీడికి అభయం ఇచ్చారు. అసురేశ్వరులు దయగలవారు. వారికి వివరం తెలియక వీడు నీ పుత్రుడే అనుకొని నీకు అభయమిచ్చుంటారు. తమకేమైంది నాథ? ప్రద్యుమ్నుడు మన పుత్రుడే. అసత్యాన్ని పలుమార్లు వచించిన సత్యం కానేరదు. ఈ సత్యాన్ని నువ్వెంత మరుగుపరిచినా ప్రద్యుమ్నుడు మన పుత్రుడు కాలేడు. మత్స్య గర్భాన లభించిన వాడు. ఒకవేళ వీడు మన పుత్రుడే అయినప్పటికీ మహారాజు గారిని రక్షించడానికి వీణ్ణి సంహరించి తీరుతాను. ఎందుకంటే ఇదే స్వామి భక్తికి నిదర్శనం. ఇదెక్కడి స్వామి భక్తి అండి? ఈ వ్యామోహానికి గురై తమరు విచక్షణ జ్ఞానానికి దూరం అవుతున్నారు. బాణామతి, పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. గురుదేవులు స్పష్టంగా వివరించారు. ఈ బాలకుడి వలన మహారాజు శంబరాసురులకు, వారి సామ్రాజ్యానికి వినాశనం కలుగుతుందని. అలా ఈ సామ్రాజ్యం నాశనమైతే మనం కూడా నాశనం అవుతాం. అందుచేత వీణ్ణి సంహరించుటయే శ్రేయస్కరం. లేదు లేదు, వీణ్ణి కిందికి దించు. ఇప్పుడే వీణ్ణి ఖండఖండాలుగా నరికేస్తాను. రాకుమారులు కుంభకేతులు ఈ బాలకుణ్ణి సంహరించకుండా వదిలేస్తే తప్పించుకున్నాడనుకోకు. వీణ్ణి నేను సంహరిస్తాను. ఒకవేళ తమరి బాలకునిపై కరవాలాన్ని ప్రయోగిస్తే మహారాజు శంబరాసుల వారి ఆజ్ఞను మీరినట్టు అవుతుంది. మీరినట్ట? ఆ, మహారాజు శంబరాసురుల ఆదేశాన్న? అవును. ఎప్పుడైతే మహారాజు శంబరాసురులు వీడికి అభయం ఇచ్చారో ఆ తరువాత ప్రద్యుమ్నుని సంహరించడానికి ఎవరు ప్రయత్నించినా శిక్షింపబడతారు. ఏమిటి నువ్వంటున్నది నిజమేనా? అవును, నిజమే అంటున్నాను. ఇక నుంచి నా ప్రద్యుమ్నుని ఎవ్వరూ సంహరించలేరు. తమరు కూడా. ప్రద్యుమ్నుని నేను సంహరించలేకపోవచ్చు. నిజమే. ఇప్పుడే మహారాజు గారితో నిజం చెప్పేస్తాను. నిజమా? అవును, నిజమే. మహారాజు శంబరాసురులకు నిజం చెప్పేస్తాను. ఇప్పుడు మీరు ఊహించుకుంటున్నది నిజం కాదని, వీడు మా పుత్రుడు కాడని, బాణామతి వీడికి జన్మనివ్వలేదని, ఈ బాలకుడు మత్స్య గర్భాన లభించాడని. వద్దు స్వామి, అంత పని చేయకండి. మహారాజు శంబరాసురులకు నిజం చెప్పకుండా నువ్వు నన్ను అడ్డుకోలేవుగా. స్వామి ఆగండి. స్వామి
స్వామి ఆగండి స్వామి. హే పరంధామ, జగన్నాథ, నీవి భక్తురాలి ప్రార్థన ఆలకించి వీణ్ణి నాకు ప్రసాదించావు. కాబట్టి నీవే వీడికి అశుభం కలగకుండా కాపాడాలి. ఈ అమాయక బాలకుణ్ణి నీవే రక్షించాలి. స్వామి, ఇప్పుడు వీణ్ణి నువ్వే రక్షించగలవు. కేవలం నువ్వే వీణ్ణి రక్షించగలవు. ప్రద్యుమ్నుణ్ణి కాపాడు స్వామి, ప్రద్యుమ్నుణ్ణి రక్షించు. కృష్ణ